హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లి పట్టీలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. పల్లి పట్టీలు బయట స్వీట్ షాప్లో కొన్నంటే పర్ఫెక్ట్గా క్రంచీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే డీటెయిల్గా చూపించానండి. వీడియోని ఫుల్గా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామందికి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు పల్లి పట్టీలు మనకి షాప్లో కొన్నట్టు ఈ విధంగా క్రంచీగా రావండి. చాలామందికి మెత్తగా వస్తుంటాయి. మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పాకంని ఎలా పట్టుకుంటే మనకి పల్లి పట్టీలు ఈ విధంగా క్రంచీగా వస్తాయనేసి నేనైతే డీటెయిల్గా చూపించాను వీడియోలో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. మరి ప్రిపేర్ చేసుకున్న విధానము చూసేయండి. ముందుగా పల్లీలను అయితే ఏ విధంగా నేను చూడండి హాఫ్ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ అన్నట్టు ఒక బౌల్కి 3/4 క్వాంటిటీ తీసుకున్నాను. ఇప్పుడు పెనం మీద వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలన్నట్టు. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే మనకి డౌన్ ఉన్నాయి మాడిపోతాయి, పైన ఉన్నవి కాలవన్నట్టు. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా వచ్చేలాగా కాల్చుకోవాలి. బాగా ఎర్రగా కాలాలన్నట్టు పైన పల్లీలు అనేవి. ఇప్పుడు ఒక క్లాత్ పైన వేసేసుకుందాం. ఇవి కాస్త చల్లారిన తర్వాత నేనైతే పొట్టు తీసుకుంటానండి. ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నా. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మనకి పల్లీలు అనేవి బాగా చల్లారిపోయినాయి కదా. ఇప్పుడు క్లాత్తో మనం ఈ విధంగా నలిపేసుకున్నామంటే పైన పొట్టు అనేది చాలా ఈజీగా ఊడిపోతుంది. అన్ని చాట్లో వేసుకొని చెరిగేసుకొని నేనైతే ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నా. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు ఫుల్గా బెల్లం అయితే వేసుకొని ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని పాకాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాటర్ ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ పాకం పట్టుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది అన్నట్టు. మళ్ళీ బాగా వాటర్ అన్ని ఎగిరిపోయి పాకం చిక్కగా రావాలంటే బాగా టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి వాటర్ని చాలా తక్కువ వేసుకోవాలి. చూడండి, మనకి పాకం అనేది వాటర్లో ఈ విధంగా వేసుకుంటే అది అనేది ఉండలాగా వచ్చి మనం బౌల్కి ఇక్కడ చూపించిన విధంగా కొడితే టన్ అనే సౌండ్ రావాలండి. అప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా ఈ పట్టీలు ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీనైతే సిమ్లో పెట్టుకొని ఇక్కడ నేను పల్లీలు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మా పల్లి పట్టి ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా గ్యాస్ బండ పైన నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను. నా దగ్గర బటర్ షీట్ లేదు. ప్లాస్టిక్ షీట్ వేసుకుంటే మళ్ళీ ప్లాస్టిక్ కరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా నేనైతే గ్యాస్ బండ పైన నెయ్యి అయితే అప్లై చేశానండి. ఇందులో కూడా ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, పల్లీలు వేసుకొని మొత్తం మిక్స్ అయిన వెంటనే తీసుకోకుండా పల్లీలు అనేవి బెల్లంలో బాగా మిక్స్ అయ్యి మళ్ళీ కలర్ కూడా ఈ విధంగానే వచ్చేలాగా పల్లీలు వేసుకున్న తర్వాత కూడా ఒక 3-4 నిమిషాలు ఇదే విధంగా కలపాలండి. అప్పుడే మనకి పల్లీ పట్టీలు అనేవి బయట షాప్లో కొన్నట్టు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు క్రంచీగా. మీరు ఈ విధంగా మిక్స్ చేసిన వెంటనే తీసుకున్నారంటే బెల్లంగా మనకి మళ్ళీ బెల్లం కలర్లో వచ్చేస్తాయి, తెల్లగా మెత్తగా అన్నట్టు, మనకి క్రంచీగా రావన్నట్టు. చూడండి, ఈ విధంగా బాగా పాకం అనేది నొరగలాగా వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. బటర్ షీట్ ఉంటే బటర్ షీట్ పైన వేసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి చేసుకోవడానికి, చేతులు కూడా కాలవన్నట్టు. నేను అందుకే ఈ విధంగా గ్యాస్ బండ పైన వేసి చపాతీ కర్ర కూడా నెయ్యి అప్లై చేసి ఈ విధంగా నేను ఫ్లాట్గా అయితే షేప్ చేసుకుంటున్నాను అన్నట్టు. మనకి ఈ విధంగా మెత్తగా ఉన్నప్పుడే ఘాట్లు అయితే పెట్టుకోవాలి. నేను ఇప్పుడే పెట్టుకుంటున్నాను అన్నట్టు, వేడివేడిగా ఉన్నప్పుడే. చూడండి, అన్నీ ఈ విధంగా రెండు వైపులా నేను ఇక్కడ స్క్వేర్ షేప్ వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారడానికి వదిలేస్తున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి మనకి ఫుల్ క్రంచీగా అన్నట్టు మీరే చూస్తున్నారు. ఈ విధంగా తుంచేస్తే మనకి బాగా ఈజీగా ఇరిగిపోతున్నాయి అన్నట్టు, మనకి తీగలాగా సాగట్లేదు అన్నట్టు. తీగలాగా సాగితే కొద్దిగా మెత్తగా ఉన్నట్టు. చూడండి, ఇక్కడ మీరే చూస్తున్నారు కదా, ఈజీగా ఇట్లా క్రంచీగా అన్నట్టు విరుగుతున్నాయి. మరి ఇంతేనండి, పల్లీ పట్టీలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని ఫుల్గా చూసి మీరు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నట్టు మీకు కూడా ఐడియా వచ్చి ఉంటుంది. మీరు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ గురించి కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. మీకు ఏమేమి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను అన్నట్టు. ఇంకా మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం, ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కూడా కొద్దిగా మోటివేషన్గా అనిపిస్తుంది. వీటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక నెల పైన కూడా నిల్వ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్